తిరుపతికి జాతర కళొచ్చింది. డప్పుల దరువు, వింత వేషధారులు, భక్తుల కోలాహలం మధ్య గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. 7 రోజుల పాటు నగరాన్ని భక్తి పారవస్యంలో ముంచెత్తే జాతరతో టెంపుల్ సిటీలో పండుగ వాతావరణం నెలకొంది. అయితే జాతరలో జరిగే జంతు బలుల అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తిరుపతిలో గంగమ్మ జాతర కోలాహలం మొదలైపోయింది. రాష్ట్ర పండుగగా జరుపుకునే తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా నగరమంతా ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతుంది. ఇవాళ రాత్రి చాటింపు వేసి డప్పుల దరువుతో జాతరను అధికారికంగా ప్రారంభించనుండగా ఇప్పటికీ పొలిమేర్లలో అష్టదిగ్బంధనం చేయడంతో సంబరం అంబరాన్ని అంటింది. వారం రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకల్లో భక్తులు రోజుకో వేషం వేస్తూ బైరాగి, బండ, తోటి, దొర, మాతంగి వేషాలతో చిత్ర విచిత్ర అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ముఖ్యంగా మే 11న కైకాల కులస్తులు సున్నపు కుండల వేషం, మే 12న జరిగే ప్రధాన జాతర ఘట్టం భక్తులను పరవశింపజేయనున్నాయి. వేలాదిగా తరలివచ్చే భక్తులు గంగమ్మకు పొంగళ్లు పెట్టి 1000 కళ్ల దుత్తలు సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. మహామండపంలో ఉన్న విశ్వరూప స్తంభానికి విశేషంగా అభిషేకం చేశాము. ఆ తదుపరి ఒడిబాలు కట్టడం అనే సంప్రదాయంతో ఈ గంగ జాతరకు శ్రీకారం నాంది జరిగింది. ఈ ఒడిబాలు కట్టడం అనేది మన దేవాలయాల్లో చేసే ధ్వజారోహణతో సమానమైనటువంటిది. ఈరోజు సాయంకాలం అమ్మవారి పుట్టినిల్లు అవిలాల గ్రామం నుంచి పుట్టినింటి సారే అమ్మవారికి ఇవ్వడంతో చాటింపోత్సవం ప్రారంభమవుతుంది. శ్రీవారి సోదరిగా భావించే తిరుపతి గ్రామదేవత గంగమ్మకు టీటీడీ తరపున సారే సమర్పించనుంది. జాతర ముగింపు రోజైన ఈ నెల 12న సుమారు 1,50,000 మంది భక్తులు గంగమ్మను దర్శించుకోనుండగా సప్పరాలతో భక్తులు భారీగా తరలివచ్చి గంగమ్మను దర్శించుకుంటారు. పురుషులంతా స్త్రీ వేషధారణలో సందడి చేసే ఈ జాతరలో అదే రోజు అర్ధరాత్రి గంగమ్మ విశ్వరూప దర్శనమివ్వడం అత్యంత కీలక ఘట్టం. అనంతరం కైకల వంశస్థులు పేరంటాల వేషంలో అమ్మవారి మట్టి ప్రతిమకు పూజలు నిర్వహించి చెంప నరకడంతో ఈ 7 రోజులు వేడుకలు ముగుస్తాయి. భక్తుల సౌకర్యార్థం అధికార యంత్రాంగం ప్రత్యేక క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయగా టెంపుల్ సిటీలో భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. అయితే ఈ జాతరలో జంతుబలులు నివారించాలని కోరుతూ మేనకా గాంధీ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే జంతుబలి నిషేధం అమలవుతోందని, జంతుబలి హింసను ప్రోత్సహిస్తోందని మేనకా గాంధీ లేఖ రాశారు. అయితే గంగమ్మ తల్లి దేవస్థానం మాత్రం తాము జంతుబలులను ప్రోత్సహించడం లేదని, జంతుబలులు సమర్పించడం అనేది పూర్తిగా భక్తుల వ్యక్తిగత మొక్కులకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. ఇక్కడ కోళ్లు, మేకలు, పొట్టేళ్లు ఇక్కడ బలియడం ఇది కామన్ గా వస్తుంది. మ్యాక్సిమం మొక్కునే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు అమ్మకి సాక్రిఫైస్ అనేది చేస్తారు. ప్రతి టెంపుల్ కూడా అఫీషియల్గా ఎక్కడ మేము జంతు బలులు అయితే మేమైతే ప్రోత్సహించడం లేదు. మేము వాళ్ళు వచ్చి భక్తులు వాళ్ళంతటా వాలంటీర్గా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు మనం ఎంత కట్టడి చేసినా ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. అది దాన్ని గట్టిగా కట్టడి చేసే విషయంలో కూడా మేమైతే మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, కానీ వాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళు అయితే కొనసాగిస్తున్నారు. మేనకా గాంధీ లేఖతో జంతు బలుల నిషేధం హాట్ టాపిక్ గా మారింది. వివాదం ఎలా ఉన్నా భక్తుల నమ్మకాల మధ్య భారీ పోలీస్ బందోబస్తుతో తిరుపతి మరోసారి గంగమ్మ నామస్మరణతో మారుమోగిపోతోంది.